వర్క్ చేసినటువంటి వ్యక్తే బీఆర్ఎస్లో. సో ఆయన ల్యాండే ధరణిలో ఆయన ల్యాండే పోలిపోయి చాలా ఇబ్బందులు పడి ఢిల్లీ దాకా పోయి ఆయన సమస్యను క్లియర్ చేసుకున్నారు. అది కూడా సొంత భూమిని ఆయన దక్కించుకోలేనటువంటి పరిస్థితి. ఏదో పోరంబోకు ల్యాండ్ ఏదో మళ్ళీ ఆయనకి అలాట్ చేయడం జరిగింది. సో నిజంగా ధరణి పోర్టల్ విషయంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దందాలకి అనేక రకాల మాఫియాకి చోటు కల్పించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రధాన ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దారుణంగా దండుకుని భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు ఆర్ఓఆర్ చట్టాన్ని 2024 చట్టాన్ని ఈరోజు భూ భారత్ చట్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని చాలా భూములు అన్యాక్రాంతం చేశారని చెప్పేసి ప్రధానంగా మీ మీద ఎలిగేషన్ వస్తూ ఉంది. ధరణి విషయంలో మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఈ ఒక రకంగా చూసుకుంటే మీ ఓటమికి కారణం కూడా ధరణి పోర్టలే. సో దాన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా కూడా రవి గారు ధరణి లాంటి ఆపరేటింగ్ పోర్టల్స్ తోటే భూ రెగ్యులరైజేషన్ అనేటువంటి స్కీమ్స్ కొనసాగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దీనికి ప్రత్యేకమైనది ఏమీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలో భూమి ఎంత ఉంది, అటవీ శాఖ ఆధీనంలో భూమి ఎంత ఉంది, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఎంత ఉంది, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, లేకపోతే దేవాదాయ శాఖ ఆధీనంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా లెక్కలతో సహా తేల్చడం కోసమే ఇవాళ ధరణి అనేటువంటి పోర్టల్ ని 2020 అక్టోబర్ 29న 3 చింతలపల్లిలో దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇది చేసిన తర్వాత మేము సమస్యలు పూర్తిగా పరిష్కరించాము, ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది మొదటి విడతలోనే మేము చెప్పలేదు. 2020లో ప్రారంభించినప్పుడు సాంకేతిక పరమైనటువంటి లోపాలను పసిగడుతూ ఆ పోర్టల్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను క్లియర్ గా అధికారులతో చర్చిస్తూ దీనికి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా అనుమానాలు కలిగినాయి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలలో తెలంగాణ ప్రాంతంలో 2 రకాల సమస్యలు ఉన్నాయి. మాది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి బోత్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక మావోయిస్టు ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలు. ఆ ప్రాంతంలో దున్నేవాడిది భూమి అని చెప్పేసి పేద ప్రజలకు చాలా అగ్రవర్ణాల కులాల నుంచి, దొరల నుంచి, రెడ్ల నుంచి కూడా భూములు లాక్కొని జెండాలు బాతి భూములు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. అయితే 20-30 సంవత్సరాలుగా ఆ భూముల్లో హక్కుదారులుగా, పట్టాదారులుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది. ఒకేసారిగా ధరణి రావడంతో ఈ భూముల యొక్క పత్రాలు గాని, ఈ భూముల యొక్క వ్యవహారాలు గాని కింద మీద పోయి తిరుమరలు అయిపోయినాయి. మొత్తం అసలు అనుభవదారుడు ఎవరు, అనుభవదారుడు అనే కాలం ఒకటి, ఆ పట్టాలు పాస్బుక్లు ఉన్నటువంటి భూమికి యజమాని హక్కు ఎవరికి ఉంది అనేటువంటి విషయం మీద తర్జన జరిగి యాజమానులకే ఈ భూముల యొక్క హక్కులు చెందడం వల్ల చాలా మంది దీని మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమి అనుభవదారుడైనా, హక్కుదారుడైనా, యాజమాని అయినా ఎవరికి చెందాల్సిన భూమి వారికే చెందే విధంగా దీనికి చట్ట సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏమైనా తప్పులు దొరికితే వాటిని పరిష్కరించేటువంటి మార్గాలను కూడా మేము వెతుకుతా ఉన్నాం. సిసిఎల్ఏ వాళ్ళతో పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం. అయితే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి, గతంలో భూమేత అనుకుని భూభారత్ తీసుకొచ్చారో ఒక విషయాన్ని మనం దీంట్లో కులంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రవి గారు చాలా మందికి మీ ద్వారా అద్భుతమైనటువంటి మీ యోయో టీవీ ఛానల్ ద్వారా మీకు చాలా మంది వీక్షకులు ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో రైతులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో కూర్చొని మీ ఛానల్ ని వీక్షించేటువంటి అవకాశం ఉంది. మీరు అద్భుతంగా ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇందులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా డిస్కషన్ లో పెట్టారు కాబట్టి ఆయన అనుభవాన్ని కూడా మనం ఇందులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భూభారతికి ధరణికి ఏమేమి తేడాలని ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తా. భూభారతి అనేటువంటిది తప్పులు ఏదైనా జరిగితే సవరించుకునేటువంటి వెసులుబాటును కల్పించింది. గతంలో ధరణి అనేటువంటిది ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు అనుకుందాం. అయితే తర్వాత కేసీఆర్ గారు దీన్ని 2022లో సవరణ చేసి తప్పులు జరిగినటువంటి వ్యక్తులకు కూడా మరోసారి దాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఇవ్వాలా, రైతులకు భూమి అనేటువంటిది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, దాన్ని పరిష్కరించాలని చెప్పారు. అయితే అది కూడా ఇందులో అందుబాటు వచ్చింది. తప్పులు జరిగితే సవరించుకునే అవకాశం కూడా సిసిఎల్ఏకి వచ్చి లెటర్ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ గారికి వెరిఫికేషన్కి వెళ్తుంది. వెరిఫికేషన్ వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ గారు లేదా ఆర్డీఓ గారు దాన్ని పూర్తి స్థాయిలో కింద ఉన్నటువంటి అధికారులతో దాన్ని పరీక్షించి పరిష్కరించేటువంటి సమస్యలు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ సిసిఎల్ఏ వరకు రావాలి. ఇది ఒక స్టెప్ బై స్టెప్. అయితే రిజిస్ట్రేషన్లను నిలిపివేసేవారు. ఈ భూభారత్ అనేటువంటిది ఇప్పుడు నిలిపివేసే ఉందా అంటే ఉంటది, నిలిపివేస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు. మా ధరణి అనేటువంటి రిజిస్ట్రేషన్స్ కొనసాగేది. అప్పీళ్లు ఉండేవి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా అప్పీల్ ఉందా, సేవలు కొనసాగుతున్నాయా లేవనేటువంటిది. ఇప్పుడు ఇంతకుముందు గంధం రాములు చెప్పినట్టుగా మా భూమి సార్, నా భూమి ఇందులో ధరణి పోర్టల్లో కనిపించట్లేదు, నా భూమికి సర్వే నంబర్ ఇందులో లేవు, మరి సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటి అంశాన్ని మాట్లాడినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ఎంక్వైరీ ఒక కమిటీ
స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ గారికి లేఖ రాసేవాళ్ళు. మేము ఆ విఆర్ఓ వాళ్ళు ఎవరు తనకు అనుకూలంగా ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, ఆయనకే ఫేవర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు హక్కుదారుడు నష్టపోతారనేటువంటి ఉద్దేశంతో విఆర్ఓ వ్యవస్థనే పూర్తి స్థాయిలో మేము తీసేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. భూమి అనేటువంటిది కేవలం ఒకే రకమైనటువంటి భూమి ఉంటే ఇన్ని సమస్యలు రావు రవి గారు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. పట్టా భూముల సమస్య ఉంది, పార్ట్ బి వివాదాలు ఉన్నాయి, వారసత్వ బదిలీలు ఉన్నాయి, అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నాయి, అప్పీళ్లు ఎవరైనా ఇప్పుడు అసైన్డ్ భూములు అనేటువంటిది మా ప్రాంతంలో అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు అసైన్ భూములు ఇచ్చారు. ఏంటంటే అసలే భూమి లేని కులాలు కుటుంబాలు ఎవరైనా ఉంటే ఫారెస్ట్ భూమికి దగ్గరగా ఉన్నటువంటి పోరంపోకు భూములు కొన్ని భూములని తీసుకొని అడవిని నరికేసుకొని శుద్ధం చేసుకొని తీసుకున్నారు. ఇప్పుడు అట్లాగే మనం చూసాం పోడు భూముల సమస్యను కూడా పరిష్కరించారు కేసీఆర్ గారు. గిరిజనుల నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. పోడు భూములకు కూడా పట్టాలు ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఇచ్చాం మేము దాదాపుగా 20,000 పైచలకు పట్టాలను ఇష్యూ చేశాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. అట్లా మ్యూటేషన్ అటువంటి పద్ధతులు వచ్చేసాయి. ఇవి వాళ్ళ భూమి నాది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, కానీ వాస్తవ హక్కుదారుడిగా నీ పేరు ధరలో చూపిస్తుంది. అసలు హక్కుదారుడు వచ్చి దీనికి పూర్తి స్థాయి సమస్య పరిష్కరించేంత వరకు ఈ భూమి నీ పేరు మీదకి మ్యూటేషన్ కాదు. కాబట్టి హక్కుదారుని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఫలానా రామరెడ్డి పేరు మీద భూమి అంటే ఆ రామరెడ్డి ఇక్కడ వెతుక్కుని పోయి పరిష్కరించుకునే ప్రయత్నం ఉండే. సో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కాదు, ఇవి చాలా పెద్ద సమస్యలు ఉండే. మేము కాదనట్లేదు, మేము ధరణ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో పరిష్కరించాము, గొప్పగా చేశామనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2.77 కోట్ల భూమిని రెగ్యులరైజ్ చేసాం. మేము ఏ విధంగా రెగ్యులరైజ్ చేసాం? ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూమిగా గుర్తించాము. ఎవరైనా గుర్తుపెచ్చుకోవచ్చు రవి గారు, తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల ఎకరాల భూమి ఉంది ఇదంటే ఇవన్నీ తప్పుడు సమాచారం. పూర్తి స్థాయిలో ధరణి ఆధీనంలో ఉన్న భూమి 2,74,2.77 కోట్ల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. లక్షల భూమి 2,74,00,000 కోట్ల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ధరణిలో పూర్తి స్థాయిలో రిజిస్టర్డ్ అయినటువంటిది 1.53 crores, 1,53,00,000 ఎకరాల భూమిని మనం ధరణిలో పొందుపరిచాము. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి, సాగు ఏతర భూమి కూడా కావచ్చు, కొంత వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమి, సో ఏదైనటువంటి భూములైనా కూడా ధరణిలో రిజిస్టర్డ్ అయి పొందుపరిచినటువంటి భూమి తెలంగాణ రాష్ట్రంలో 1.53 crores ఎకరాల భూమి అందుబాటులోకి ఉన్న విషయాన్ని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇది చేయగలిగాం. ఒక రోజులో ఏ విధంగా అయితే సకల జనుల సర్వే పూర్తి చేసి సమాచారం తీసుకున్నామో అదే స్థాయిలో ఈ సమాచారం తీసుకున్నాం. రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లకు అవకాశం ఉంది, ధరణిలో ఉంది, భూభారతిలో ఉంది. వెరీ గుడ్, వీఆర్ ఇన్వైటింగ్ దర్ ఇన్వెంటేషన్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కక్ష తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు. ఆయన తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు భూమి కేంద్రంగానే రేవంత్ రెడ్డి గారి రాజకీయం నడుస్తా ఉంది. చూడండి రవి గారు, ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నామంటే వ్యవసాయ భూముల కోసం తీసుకొచ్చినటువంటి ధరణిని తప్పుగా ప్రొజెక్ట్ చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం. మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే ఆఫీసర్ల చుట్టూ తిరగాల, అది కింద ఉన్నటువంటి నాయకుల చుట్టూ తిరిగి నాకు రిజిస్ట్రేషన్ చేసి దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికి తీసుకొచ్చినటువంటి పథకమే ఇవాళ భూభారతి పోర్టల్. కానీ దత్తాత్రేయ గారు మీరు ధరణి పోర్టల్లో సమస్యలు లేవని మేము చెప్పట్లేదు, సమస్యలు ఉన్నాయంటూనే మళ్ళీ ఇది మరి అధికార పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ నెప వేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్ధరించేది ఏం లేదు ఇంకా అని చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందాక మీరే అన్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఇందులో అవకాశం ఉంది, ఆర్ఓఆర్ చట్టంలో అవకాశం ఉంది, అంతకుముందున్న పోర్టల్లో అవకాశం లేదన్నారు మీరు. ఒకటి నేను ఒక్కొక్క అంశంగా మాట్లాడుతున్నా, ఒక్కొక్క అంశంగా. భూమి అనేటువంటి ధరణి అనేటువంటిది కేవలం రవి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమి దత్తు గారి పేరు మీదకి మారిస్తే పరిష్కారం అయ్యే భూముల సమస్యలే లేవు ఇక్కడ తెలంగాణలో అని చెప్పాను మొదట్లోనే. ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి, వక్ఫ్ భూములు ఉన్నవి, ఇట్లాగే అసైడ్ భూములు ఉన్నవి, తర్వాత హక్కుదారులు అయినటువంటి భూములు ఉన్నవి, పొరంపోకు భూములు ఉన్నవి. ఇట్లా భూముల యొక్క రకాలు దాదాపుగా 28 రకాల భూములు ఉన్నాయి రవి గారు తెలంగాణలో. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంది. ఫిర్యాదులు ఉంటే, మ్యూటేషన్స్ వస్తే భూభారతి అనేటువంటిది ఇప్పుడు పరిష్కరించడానికి మార్గం లేదు అని చెప్తుంది. కానీ ధరణిలో ఫిర్యాదులు వస్తే వాటిని CCL కు పంపించి పరిష్కరించే మార్గాలు చెప్పాము, నేను చూపించాను. భూ పట్టాలు సర్వే పట్టం పరిశీలించిన తర్వాత ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో సర్వే నిర్వహించే అవకాశం ధరణిలో ఉంది. కానీ భూభారతి వాళ్ళ దాని గురించి హోల్డ్లో పెట్టింది, అంటే పరిష్కారం చూపించేటువంటి మార్గం చెప్పట్లేదు. పహానీ భూములు ఏవైతే ఉన్నాయో పహానీ భూములకు సంబంధించినటువంటి పరిష్కారం ఇది. కేవలం పహానీలో మాత్రమే భూమి ఎక్కి ఉంటది, పట్టా ఉండదు. అసైడ్ భూములన్నీ కూడా పహానీ భూమి పరిధిలోకే వస్తాయి. అసైడ్ భూమిదారులకు ఎవరికి కూడా పట్టాలు ఉండవు. ఈ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది? మేము అసైన్డ్ భూములు చేస్తున్నటువంటి దళితులకు, గిరిజనులకు, బీసీలకు కూడా అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో
రైతుల మేనిఫెస్టోలో ప్రకటించిన వారు. Okay. ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన, ఇవి కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరి ఇందులో Right. దానిపైన క్లారిటీ లేదు. పహారీ భూముల విషయంలో భూముల వివరాలు దాచడం, మీరు అనుకుంటా ఉన్నారు భూముల వివరాలు మేము బట్టబయలు చేసినాం. ధరణి పోర్టల్కి వెళ్ళి సామాన్య పౌరుడు కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నుంచి ఒక 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి, వితిన్ 2 minutes లో మనకు స్లాట్ బుక్ అవ్వాలి. మధ్యవర్తిత్వము, దళారీ వ్యవస్థ, నేను చేపిస్తా, బ్రోకర్ వ్యవస్థలు లేవు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం ఒక రోజు ముందు అప్లై చేసుకున్నాక వాళ్ళు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సర్వే చేస్తారు. ఒకరోజు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ల్యాండ్ సర్వే చేసి, సార్ ఈ భూమి పలానా ల్యాండ్ సర్వే నంబర్ లోనే ఉంది, ఇగో పలానా వ్యక్తి పేరు మీద ఉంది, ఆ వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే ఇది క్లియర్ చేయొచ్చు అని చెప్పిన తర్వాతనే ఎంఆర్ఓ గారు యాజ్ సబ్ రిజిస్ట్రార్ పొజిషన్ లో మనకు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. దాంతో పాటు గ్రామ కంఠం భూముల రికార్డులు ఉన్నాయి. గ్రామ కంఠానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నాదొక అగ్రహార విలేజ్. గ్రామీణ ప్రాంతాలలో చాకలి, మంగలి, పద్మశాలి, కుమ్మరి ఇలాంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు గతంలో వీరు గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సేవా కులాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబాలు సేవ చేసి ఆ ఊరు మొత్తం సేవ చేస్తారు కదా. కుమ్మరాయన పాపం పెళ్ళుంటే కుండలిస్తాడు, చచ్చిపోతే కుండలిస్తాడు, సాకలైన దేవుళ్ళని గడగాల, గుళ్ళని గడగాల, అట్లా ఎవరైనా చనిపోతే వాళ్ళని కడపోయి ఇల్లు గడగాల, బట్టలు ఉతకాల. వాళ్ళ వర్గాలకు ఆ భూములు అందినాయి సోదరా. సాగలి మంగలి చెప్తున్న సంతోషము వాళ్ళకి అందినాయి. ఒకసారి చూడండి అవి అందినాయా, వాళ్ళకి అందినాయా? ఎంత అన్యాయకరంతం అయిపోయినాయి, ఎంత ఘోరంగా అయిండ్రు, ఎంత బాధపడుతుండ్రు. సాగర్ రేవుల కోసం దాచుకున్న ఉంచుకున్న భూములు కూడా చేసుకున్న పరిస్థితి. ఇట్లా ఇప్పుడు గ్రామ భూ ఖాతాల వివరాలను కూడా మేము పకడ్బందీగా పొందుపరిచినాం రవి గారు. గ్రామంలోకి వెళ్తే గ్రామంలో ఉన్నటువంటి విషయాలను చూపిస్తుంటే సాదా బైనామాల దరఖాస్తులు కూడా క్రమబద్ధీకరించినాము. ఇక్కడ మేము ఇది చేసాము అది చేయలేదని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని భూ సమస్యలకు ఏకైక పరిష్కారం ధరణి అని చూపించాం. కానీ ఒక్కటి నేను ఒప్పుకుంటున్నాను, నేను ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే డేర్ కావాలి. టిఆర్ఎస్ పార్టీలో నాయకులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది పరిష్కరించిన. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్ ని, చాలా మంది నేను ఒక రైతు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, నా పేరు మీద కూడా ఒక 6 ఎకరాల భూమి ఉంది. ఆ సమస్యలు ఎట్లుంటాయో నాకు తెలుసు కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా, ధరణిలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు. వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నాలు మేము చేశాం, పరిష్కరించాం. కానీ లేని అపవాదులు మోపి భూమి కేంద్రంగానే రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధరణి మొత్తానికే పనికిరాందని చెప్పేసి ఒక అభూత కల్పనలు కల్పిస్తూ ప్రజలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో అన్యాయం